రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, అంజయ్ యాదవ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని హరీష్ రావు తెలిపారు। సీఎం అయ్యాక రేవంత్ మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తానన్నారని కానీ నెరవేర్చలేదని తెలిపారు। ఎన్నికల ముందు రైతు బంధు వేస్తామన్నామని బీఆర్ఎస్ చెప్పగానే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు బంధు ఆపు చేశారని, కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు రైతు బంధు వేయలేదని మండిపడ్డారు। కరెక్ట్గా ఇవాళకి 14 ఏళ్ల క్రితం ఆనాడు చెలో అసెంబ్లీ అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే, అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తారీఖు 2010 సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు, ఇనుప కంచెలు వేసినారు, బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళ రోజు। ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం, ఎంతోమంది పోరాట ఫలితం, మన కేసీఆర్ గారి 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది। నేను మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిగు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి, బాధ కలిగి, ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ. ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒకనాడు